నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. వాచ్మెన్ ఇక్కడ పనిచేస్తే ఈ రూము రెంట్ లేకుండా 2000 నాకు శాలరీ ఇస్తారు. ఈ అమ్మాయి మీ పాపేనా? ఇంట్లో మీరిద్దరేనా? మా ఇద్దరు మేడం. మీ వారు? 2020లో డైవర్స్ అయిపోయారు. ఇద్దరు కలిసి లేరు, పాపతో ఉంటున్నారు. ఉమ్. మీకు హెల్త్ ఏమైందండి? నాకు క్యాన్సర్ సర్జరీ అయింది మేడం. అందుకని మీ ఆయన మిమ్మల్ని వదిలేసారా లేకపోతే అంతకు ముందేనా? అంటే అతను కష్టపడి మాకు ఫుడ్ పెట్టడం కానీ బట్టలు కొనివ్వడం మందులు కొనివ్వడం అసలు ఒక భర్తగా ఎవరు ఏం చేస్తారో అలా ఏం లేదు మేడం. ఏం పని చేసేవాడు కదా? వంట మాస్టర్. వంట మాస్టర్. కానీ డబ్బులు ఇంటికి తేవటం. పాపకి ఫంక్షన్ అప్పు చేసాను, ఇప్పుడు కూర్చో అప్పు తీరలేదు. మేమే చేసాము. తన ఫంక్షన్ రోజు కూడా తనకి రాలేదు మా ఆయన. హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అమ్మా? 2018లో సర్జరీ ఉంది. అతనితో ఉన్నప్పుడే 3 నెలల కేజీలో ఉంటే నాతో ఒక్కరోజే ఉన్నాడు అక్కడ. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడా? ఏం క్యాన్సర్ అమ్మా మీకు? గర్భసంచిలో. గర్భసంచిలో క్యాన్సర్ వచ్చిందా? ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుందా మీకు? మందులు కొనుక్కుంటారు. ఒక మాత్ర 100 రూపాయలు. 3,000 ఉంటే 30 మాత్రలు వస్తాయి నెలకి. కానీ కొనుక్కోలేదు, ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నాను. మీ నాన్నకి ఎప్పుడు బట్టలు అవి తేలేదా? లేదు, ఎప్పుడు ఏదైనా అప్పు ఒడిసి నాకు ఏదైనా బట్టలు ఎప్పుడో కొంటాడు. ఆ అప్పు కూడా మళ్ళీ అమ్మాయి తీర్చాలి. ఫస్ట్ రోజు మాత్రమే అప్పు తెచ్చి లక్ష్మి నేను కట్టేస్తాలే ఆమె పాపకి బట్టలు కొని అంటారు. కానీ తర్వాత ఎలాగైనా అమ్మాయి కట్టాలి మళ్ళీ ఆ అప్పు. సొంత మంచి నాన్న అంటే నన్ను ఇప్పటికీ చాలాసార్లు బ్యాడ్గా కూడా మాట్లాడేవాడు. ఎలా అమ్మా? అంటే నాన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న ఆకలేస్తుంది, అమ్మ వంట ఏం చేయలేదు అంటే నేను వచ్చి మీ అమ్మని దొంగ పెట్టమ్మా, అప్పుడు డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులతో తిను. చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. కానీ అతను కూడా చూస్తారు కదా ఇవి. మళ్ళీ మాతో గొడవకు వస్తే మాకు పడే ఓపికలేదు. కూతురని కూడా చూడకుండా అలా కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఇంకా చెప్పలేక కొన్ని చెప్పారు కాబట్టి పర్వాలేదు, విడిపోండి. కనీసం ఆ విడిపోయి సింగిల్ మహిళ అని అనుకున్నా నీకు అన్నట్టు ప్రతి నెల మేము ఎవరు రాలేము. కనీసం గవర్నమెంట్ పెన్షన్ అయినా నీకు ఇంత అన్నం పెడుతుంది అనమాట. నీకు మందులకైనా. ఫస్ట్ అయితే నేను మీకు తినడానికి రేషన్ ఇస్తాను, అవి తీసుకోండి. మీరు మొదట ఆరోగ్యంగా ఉండండి. పాప ఇంకా చిన్నపిల్ల, సో తన కోసమైనా కూడా ఇంకా అవన్నీ వదిలేయండి. నీ పేరేంట్రా? రేష్మ. ఇవి నాన్న 26 కేజీల బియ్యం ఇవి. ఇందులో కిరాణా సామాన్లు కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. కావాల్సినవన్నీ ఉంటాయమ్మా, మీరేం కొనాల్సిన పని లేదు. ఓకే, అది ఉప్మా రవ్వమ్మా, ఇది పంచదార. ఓకేనా? సో ఇది రేషను. కడుపు నిండా అన్నం తినండి మొదట. ఏ కష్టాలైనా నిన్నటి వరకే, ఇక్కడి నుంచి మీకు ఏమి ఉండవు. నీకు మంచి డ్రెస్ తెచ్చాను. రాత్రి నీ ఫోటో చూసిన తర్వాత నీకు ఈ డ్రెస్ అయితే బాగుంటుందని. బాగుందా? నీకు ఇష్టమేనా? ఇది డ్రెస్ మొత్తం. ఇక్కడి నుంచి నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయిలే, నువ్వేం వరీ అవ్వకు. ఓకేనా? మర్చి పెట్టుకో. అమ్మ మీరు చీరలు కడతారా? హ్యాపీ? ఇది నీకు తల్లి. సరేమ్మా, నేనైతే ఇప్పుడు మీకు 25,000 రూపాయలు ఇస్తున్నాను. 25,000. హ్యాపీ? చాలా హ్యాపీ. వెళ్ళానా? హ్యాపీగా ఉండండి, అలా నవ్వుతూనే ఉండండి. ఇకపైన అంతా నవ్వులే ఉండాలి మీకు. ఓకే, వెళ్ళానా? థ్యాంక్ యూ అమ్మా, బాయ్.